आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं। ఏంటి మా మీద తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మీ ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలీ, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవని తెలుసా నీకు? నీకు గని తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. నీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలుగా నరికేస్తాను మరి. రేయ్, పారిపోతున్నారేంట్రా? కానీ నువ్వెంత పెద్ద రౌడీవా? మరి అంత ఫిలాసఫీ మాట్లాడావు? उसका हाथ काट देना चाहिए, जिंदगी में याद रखना उन्हों समझे? భయ్యా దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు. మేము తప్పించుకున్నాం, కానీ గిరికి బుల్లెట్ తగిలింది. లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఏరియా కా ఇన్స్పెక్టర్ అయినా ఓ కేసు ఏ కేసు బోల్ రా. అచ్చాచా చేసుకుంటారులే. కానీ నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. रवि साहब क्या हाल चाल है? ठीक है, अपने बताओ. Excuse me. Excuse me. Hi. ఏంటి గుర్తుపట్టలేదు? కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. భయ్యా చాయ్. పబ్లిక్ గా బ్రిడ్జి మీద అందరూ చూస్తున్నాం గానీ మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వాళ్ళు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కావాలి, వాడికి ఎంత అడుగుతుంది ఇచ్చే. గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యూనో, నేను ఇక్కడ హౌస్ సర్జన్ని. ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఎంతేస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే అమ్మా. హెల్ప్ ది హోమ్లెస్ సార్. భయ్యా ఆ అమ్మాయి లేదు. ఏ అమ్మాయిరా? హాస్పిటల్, హాస్పిటల్ భయ్యా. పాపం భయ్యా, అడుక్కుంటుంది భయ్యా అక్కడ. సారీ. హెల్ప్ ది హోమ్లెస్ సార్. అవును అమ్మాయి నన్ను ఇక్కడ. అయినా అమ్మాయి ఏం చేస్తే మనకెందుకురా? అయినా నీకు కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నీకు. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. అనాథ పిల్లలకి సహాయం చేయండి. డబ్బులు ఇచ్చే. ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. హలో, మిమ్మల్ని. ఏంట్రా అంద అమ్మాయి? పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట. అది చెప్పడానికి తల ఎవరు బే? నువ్వు ఇచ్చావుగా డబ్బులు ఇప్పుడు. మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా, నువ్వు డబ్బులు ఇచ్చావుగా. ఇలా రా. ఏంటి సార్, మళ్ళీ ఇస్తారా? ఇందాకేంటన్నావు? సార్, ఇందాకేంటన్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే. నేను పాపం చేశాను, పుణ్యం చేశాను నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకో. నేను అసలు మంచోడిని కాదు, తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. ఇదే ఆఖరిసారి
ఇంకోసారి చేసావు ఇలాగా ఛీ! భయ్యా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా? ఏ లిజన్ లిజన్, ఇది జోక్ కాదు. నేను నా ఫస్ట్ శాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్. ఓకే, ఏం కావాలో ఆర్డర్ చేయండి. ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, భయపడుతోంది. భయపడితే చచ్చిపో. భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. గుండ్రంగా ఉండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు. టిష్యూమ్ మధ్యలో గంసం ఏంటే? అదంతే. టిష్యూమ్ టిష్యూమ్. ఇందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హిహిహి నికిలించకుండా కంట్రోల్లో ఉండు. ఏ మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదండి. ఏమైంది సడన్ గా? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నాడు చూడు, పెద్ద రౌడీ. భలే ఉన్నాడే. ఏయ్ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి? ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా? ఆ? ఏయ్ పదండి, గెరప్ గెరప్. ఏంటి ఏమైంది? ఇన్నఫ్ యా, కమ్ లెట్స్ గో. తెలిసిందేగా. చూసావా మావా, గని అక్కడ కూర్చున్నాడు. ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది. మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది. మమ్మల్ని ఎదలు చేస్తావా? రా కాలేజీ రా చెప్తా. ఏంటి ఆగిపోయావు? 1 minute. Two Pepsi, please. Hi. రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి? ఫ్రాడ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకోసారి చీపోన్ మాత్రం చెప్పొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుని ఈ పెప్సీ తాగేయండి ప్లీజ్. వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేనే మాట్లాడతాను. ఆ ఎల్లో హూడ్ వేసుకున్నారు చూసారా? అదిగో అక్కడ. ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండి. నా గురించి చెప్తుందిరా. ఆ కార్నర్ లో ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా? నా గురించి చెప్తుందిరా. ఆ కలర్ చుడిదారే నేను వేసుకున్నాను ఆ రోజు. బాగా You know, I like that Coke because it's black and not red. This chair is red. And your shirt is blue, white glasses, white shirt. Yeah, everything is green around us. Yeah, don't you think so? Huh? Green is mine. ఏం కావాలి మీకు? నమస్తే రెడ్డి సాబ్, ఆయ్యే ఆయ్యే. నో నథింగ్. నమస్కారాల తర్వాత ముందు ఆ శాంతి బాబా గారి సంగతి చూడండి. నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట ఏమిటి? నేనే తినేశాను. నేను ఒక్కడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్. నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాడు. నేను మాట్లాడతాను. ఓకే, అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసేయి. ఓకే. నాకు పార్లమెంట్ టైం అయింది, నేను వస్తాను. ఓకే. గని నాగపూర్ లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు ఈ దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవ పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఓకే ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి
పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయి. ప్లీజ్ ప్లీజ్ సైన్. బయటకు వెళ్ళండి. బాబా దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయటికి వెళ్ళండి. బాబా బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. బయటకు వెళ్ళండి. पिस्तौल खाली है। నేను బయటికి వెళ్ళాలా?